కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండి ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన వాళ్ళు అమలు చేయనటువంటి హామీలపైన పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఆ దిశగా మనం ముందు గజాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదే కాకుండా ఇవాళ మన జిల్లా అభివృద్ధి విషయానికి వస్తే, సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే, మన జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, ముఖ్యంగా ఈ పాలమూరు పార్లమెంటులో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొని కనుక చేసుంటే ఈ పాటికి మహబూబ్ నగర్ పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల్లో సాగునీరు అంది ఉండేది రైతులకి. అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం జురాల నుంచి కాకుండా తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో నార్లాపూర్ దగ్గర నీళ్లు తీసుకొని ఇంకా పెట్టడం వల్ల ఈరోజు ఆ నీళ్లు మనకు రానటువంటి దుస్థితి ఏర్పడింది. పాలమూరు రంగారెడ్డి పేరు మాత్రమే పాలమూరు రంగారెడ్డి. ఆడ పాలమూరు లేదు, రంగారెడ్డి లేవు, రెండు లేవాడ. ఆడ నాగర్ కర్నూలు నల్గొండకు పోతాయి నీళ్లు, పాలమూరుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మనం అంతా కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఏదైతే 7 నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదన ఉండేనో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టాలనేటటువంటి విధంగా మనమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాన్ని కూడా మనం ఆ ఉద్యమాన్ని కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా, రైతులను కోరుతా ఉన్నా. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి. ఆ పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి. అటు నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ద్వారా కొంత భాగం దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతా ఉంది. ఇంకో 10-12 లక్షల ఎకరాలకు నీళ్లు అందితేనే పాలమూరు జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఈ యొక్క జిల్లాలో ఈ మిగిలిన ప్రాంతానికి నీళ్లు అందివ్వాలని ఆనాడు మరి పాలమూరు రంగారెడ్డిని నేను మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి దాని సర్వే కోసం జీవోని విడుదల చేయించడం. అయితే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక జూరాల దగ్గర చేపట్టాల్సిన ప్రాజెక్టును మరి అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర, కొల్లాపూర్ దగ్గర తీసుకుపోవడం వల్ల వేల కోట్లు, ఇక్కడ 10,000, ఆ రోజు 10,000 కోట్ల అంచనాలు ఉండేదాన్ని డిపిఆర్ చేసినప్పుడు. అక్కడ దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి అప్రోచ్ మార్చడం వల్ల ప్రాజెక్టు డిజైన్లు మారిపోయినాయి, దాని అప్రోచ్ మారిపోయింది, దాని ఎస్టిమేషన్ మారిపోయింది. 50-60 వేల కోట్లకు దాని ఎస్టిమేషన్ పెంచిండ్రు. ఈరోజు మన ప్రాంతం ఏమో అట్లనే నీళ్లు లేకుండా మిగిలిపోయింది. కాబట్టి మనమంతా కూడా ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జూరాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొని ఈ 7 నియోజకవర్గాలకు కూడా నీళ్లు అందించే విధంగా మరి ఆ ప్రాజెక్టును చేపట్టాలనేటటువంటి ఒక పోరాటాన్ని మనం అందరం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి లీడ్ చేయడానికి నేను ముందుంటా, మీరందరూ నా ఎంబడి ఉంటే ఆ ప్రాజెక్టు కోసం కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మన జిల్లా అభివృద్ధి కోసం చాలా మంది మాట్లాడుతుంటారు నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కొంతమంది నాయకులు మాట్లాడుతుంటారు. అరుణమ్మ ఏం తెచ్చింది, కేంద్రంకి వెళ్ళి ఏమొచ్చినాయి, ఎంపీలు ఏం తెచ్చిండ్రు అని. తెలివిలేని సన్నాసులారా, ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేదే. ఈడ మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఈడ మీరు ఖర్చు పెడుతున్నారు, మీరు ఈడ గ్రామాల్లో మీరు ప్రోగ్రాములు చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే ఆ మాట మాట్లాడుతున్నారో ఆ మాటలు సోయి తప్పి మాట్లాడొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు అంటున్నారు మా డబ్బులు తీసుకుపోయి ఎవరు ఇలా జేబుల డబ్బులు తీసుకుపోయినరా? మీరంతా వసూలు చేసి ప్రజల సొమ్ముతోనే కదా, ప్రజల దగ్గర నుంచి వచ్చిన ట్యాక్స్లే కదా, మరి ఎందుకు పింఛన్లు ఇస్తలేరు? ఎందుకు మీరు ఇచ్చిన హామీల ఎందుకు ప్రజలకు నెరవేరుస్తలేరు? ఎందుకు రైతు భరోసా ఇస్తలేరు? ఎందుకు చదువుకున్న ప్రజలకు నెలకు 4,000 ఇస్తాం ఉద్యోగం వరకు అని చెప్పినటువంటి నిరుద్యోగులకు ఎప్పటిదాకా ఎందుకు మీ మాట మీద నిలబెట్టుకుంటలేరు? 1,00,000 రూపాయలు తులం బంగారం ఎందుకు ఇస్తలేరు? ఇదంతా మరి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుతోనే కదా మీరు పథకాలు ఇచ్చేది. మీ ఇళ్లకెళ్ళి తెచ్చేమని ఇస్తున్నారా? ఇల్లు మాట్లాడే నాయకులు వాళ్ళ ఇళ్లకెళ్ళి తెచ్చేమని ఇస్తున్నారా? వీళ్ళు కేంద్రం తీసుకుపోతుంది, కేంద్రం ఆడికెళ్ళి మేము ఇంత కడుతున్నాం, ఆడికెళ్ళి ఇంత వస్తుంది అనేటటువంటి మాటలు తెలివిలేని దద్దమ్మలు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్ల ద్వారానే ప్రభుత్వాలు నడుస్తాయి. ప్రభుత్వం అంటేనే ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము అంటేనే ప్రజల ద్వారా కలెక్ట్ అయినటువంటి సొమ్మే ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆదాయము. అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో ఖర్చు పెడతా ఉంటే
ఓర్వలేక ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఓర్వలేనటువంటి మాటలతో ప్రజల లోపల పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారు పేరు చెప్పుకొని ఉచిత బియ్యాన్ని తింటున్నారు, రేషన్ బియ్యాన్ని. ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోదీ గారు స్థానం సంపాదించుకున్నారని ఓర్వలేక వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళండి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇంటింటికి వెళ్ళి వివరంగా చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏదైతే కోరి తెచ్చుకున్నామో, కోరి ఏర్పాటు రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నామో, ఈ రాష్ట్రంలో యొక్క ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుంది. టిఆర్ఎస్ పార్టీని చూసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. దేశమంతా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉంది అన్ని రాష్ట్రాల్లో. మరి తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఒకసారి భారతీయ జనతా పార్టీని గెలిపించి చూడాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచన ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని మనమంతా కూడా ఉపయోగించుకోవడానికి ప్రజలకంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశాన్ని మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా. ఇక కొంచెం డీవియేట్ అయితే ఇప్పుడు సబ్జెక్టు పార్టీ కార్యకర్తలు, పార్టీకి పట్టుకొమ్మలు. పార్టీ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు. ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు డిసిప్లిను, క్రమశిక్షణ గురించి మనం చాలా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మరి పార్టీలో రేపు స్థానిక సంస్థల్లో మీరు అందరూ పోటీ చేస్తారు. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు, ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు. మిగతా కార్యకర్తలంతా కూడా వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉందా లేదా? పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి వాళ్ళని గెలిపిస్తారా లేదా? నాకు టికెట్ రాలేదని కొట్లాడుకుంటూ కూడా కొట్టుకుంటారా? చెప్పండి. భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారని ప్రమాణం చేయండి అందరూ చేతులెత్తి. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని ప్రమాణం చేయండి అందరూ. శ్రీరామ్, జై శ్రీరామ్ అంటామా?